28 ఇయర్స్ జర్నీ శంకర్ సాధించిందేంటి? ప్రస్తుతానికైతే ఓన్లీ ఏం లేదు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, జేబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకని అన్ని హిట్లు ఇచ్చి కూడా జేబ్ సాటిస్ఫాక్షన్ ఎందుకు చేసుకోవాలి? రెమ్యునరేషన్ వేరు కదా, అప్పుడేముంది కూలి పని చేసినట్టు చేసేవాళ్ళం కదా. వాటి మీద అసలు మైండ్ వాటి మీద లేదు కదా. అసలు డబ్బు ఇంత అడగాలి అని తెలియదు, ఎంత ఇస్తుంది జీతం. జయమందిర జీతానికి చేసాము, నెల జీతమే కదా జయమందిర. సో అట్లా ఒక సినిమా హిట్ అవగానే కోటీశ్వరులు అయిపోతున్నారు కదా డైరెక్టర్లు. అది ఇప్పుడు మార్కెట్ అట్లా ఉంది. ఈ టైంలో మనం ఇట్లాంటి సినిమాలు చేస్తుంటే మనం కూడా కోటీశ్వరే. సో ఏదో మన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మనం పెద్దగా ఆడావుడి ఖర్చులు ఉండవు కాబట్టి ఏదో మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు కరోనా తర్వాత మొత్తం టోటల్ సినేరియా మారిపోయింది. ఇటు వెబ్ సిరీస్ కానీ ఓటీటీ కానీ చాలా బలంగా వచ్చినాయి కదా. సో ఆ వైపు ఏమైనా ప్రయత్నాలు? అదే వెబ్ సిరీస్ది చెప్పాగా మీకు ఇందాక నేను, అది పెద్ద హిస్టారికల్ తయారు చేస్తున్నాము, టైం పడుతుంది. అది చాలా పెద్ద మంచి మైలేజ్ వచ్చే సిరీస్ అది. ఓకే. సో అది టైం తీసుకున్నా కూడా అది నిలిచిపోతుంది మళ్ళీ. అంటే దానికి డైరెక్టర్ కాదు, ఓన్లీ డైరెక్షన్, సూపర్విజన్, ప్రొడక్షన్, ప్రొడ్యూసరు, డైరెక్షన్, సూపర్విజన్. ఓకే. ఒక 6 డైరెక్టర్స్ని పెట్టాను నా దగ్గర పనిచేసే వాళ్ళు, మిగతా అంతా టచ్లో ఉన్న వాళ్ళని పెట్టాము, వాళ్ళు చేస్తారు అవి. అంటే స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయిందా? రెడీ అవుతుంది, ఇంకో 6-7 months పడుతుంది. ఇంకా అనుకున్నారు? అనుకోలేదు. 500 years హిస్టరీ అనేది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్. అది 500 years డక్కన్ హిస్టరీ అనేది వర్కింగ్ టైటిలే, కానీ ఇంకా ఎగ్జాక్ట్ టైటిల్ అనుకోలేదు. 15th century నుంచి ఓకే టిల్ ద డేట్ వరకు. మళ్ళీ డైరెక్షన్ ఎప్పుడు? మరి డైరెక్షను నేను అనుకున్న కథలు ఉన్నాయి, దాని సరైన హీరో ఉన్నప్పుడు చేస్తా ఖచ్చితంగా. సరైన హీరో మార్కెట్ నిండా హీరోలు పెట్టుకుని సరైన హీరో అంటే మనం రాని వాళ్ళు దగ్గరికి చెప్పాను. ఇవాళ రేపు సబ్జెక్టే అండి హీరో, ఏం లేదా ఎవరికైనా కథ కాకమ్మ కథలు ఇవన్నీ. అంతేనా? ఏం కథలు అవునా కదా. వాస్తవాలు మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. చెప్తున్నాను కదా, వారం రోజుల సినిమాల కోసం ట్రై చేస్తున్నారు తప్ప శాశ్వతంగా నిలబడే సినిమాల కోసం ట్రై చేయట్లేదు. అదే వెంకటేష్ బాబు ఈ క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్స్ పుట్ట వద్దా, నేను ఏదో కలిసి ఉందారా, ప్రేమించుకుందారా, పెళ్లి చేసుకున్నారా, పవిత్ర బంధాల సినిమాలు చేసుకునే వాళ్ళని ఈ రుద్రం నాయుడు ఏంటి, మాధవ్ నాయుడు ఏంటి అనుకుని ఉంటే జయమందిర లేదు కదా. సో ఆ రోజు వెంకటేష్ బాబు ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు కాబట్టి ఛాలెంజ్గా తీసుకున్నాడు, కష్టపడ్డాడు, సాధించాడు. అంతే కదా. ఎంత అప్రిసియేషన్ అనేది ఆయనకి, ఏ క్యారెక్టర్ ఆయన అంత అప్రిసియేషన్ మాధవ్ నాయుడు క్యారెక్టర్కి వచ్చింది. ఆయన కెరీర్ బెస్ట్ క్యారెక్టర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. సో ఇంకా నిలిచిపోయింది 20 సంవత్సరాల తర్వాత కూడా అంటే కారణం అదే. కష్టపడ్డాడు, నమ్మాడు కథని, డైరెక్టర్ని నమ్మాడు, చేయగలిగాడు. ఇప్పుడు శ్రీరామ్లే అంతే కదా, బయోపిక్ని నమ్మారు కాబట్టి చేయగలిగాం. అయితే ఆ రోజు మనకున్న ఏజ్ ఎంత, ఇమేజ్ ఎంత, ఏం లేదు. ఒక సినిమా డైరెక్టర్నే కదా. సో నమ్మటమే, అలా కథను నమ్ముకోవాలి, లేకుంటే డైరెక్టర్ని నమ్మాలి. ఇప్పుడు ఏంటంటే క్యాలిక్యులేషన్స్ని, రెవెన్యూ నమ్ముతున్నారు. రెవెన్యూ కాంబినేషన్ ఎవరు అనే దాంతో ప్రయాణంలో, అందుకే వాళ్ళకు కూడా టాస్కే. వాళ్ళు కూడా హీరోలకు కూడా మనం ఇప్పుడు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటమో, తక్కువ అంచనా వేయటమో, లేకుంటే సినిమా చేయటం కాదు, కానీ వాళ్ళకున్న భయాలు, వాళ్ళకున్న కెరీర్ పరంగా వాళ్ళకుండే అడ్డిల్స్ వాళ్ళకు ఉన్నాయి. కాంబినేషన్ లేకపోతే ఏమైపోతాం అని. కానీ తమిళ్లో వాటిని దాటి వస్తున్నారు. సూర్య కానీ, రజనీకాంత్ గారు కూడా మొత్తం దళితున్నట్టు కాన్సెప్ట్లు చేస్తూ ఉంటే, సూర్య వీళ్ళంతా చాలామంది, ధనుష్, సూర్యులంతా కూడా కాన్సెప్ట్ని అక్కడ ఉన్న డైరెక్టర్లు నమ్ముతున్నారు. మనం అక్కడ డైరెక్టర్లు ఈరోజు చేసే సినిమాలని మనం ఎప్పుడో చేసాం. జయమందిర లాంటి సినిమాలు ఇప్పుడు ఎప్పుడో చేసాం, 20 సంవత్సరాల ముందు చేసాం. ఈ రోజు ఆ డైరెక్టర్ అక్కడ ఇప్పుడు కల్ట్ క్లాసిక్లు అనుకునేవన్నీ మనం చేసినాయి కదా, ఇక్కడ చేసినాయి. శ్రీరాములే కావచ్చు, ఇవి కావచ్చు, మనం చేసినాయి కదా. అవును, అది నిజమే. జయమందిర కూడా అదే కదా, సేమ్. జయమందిర ఆ తర్వాత తమిళ్లో రీమేక్ అయింది. రీమేక్ అవ్వలే, డబ్బింగ్ చేశారు. ఓకే ఓకే. రీమేక్ అవ్వలేదు. అడిగారు కానీ మరి ఎందుకో, మరి బాబు ఇచ్చినట్లేడు అప్పుడు, ఎందుకో. విజయ్ కూడా చేద్దాం అనుకున్నాడు అప్పుడు దీన్ని. ఓకే. కానీ మరి ఎందుకో, మరి ఇప్పుడు రెడీ అవుతున్నారు. ప్రతి హీరో వెంకటేష్ రీసెంట్గా ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. ఫస్ట్ తెలుగులో ఫస్ట్ 300 కోట్లు వసూలు చేసిన సినిమా. అవును. కలిసారా తర్వాత ఎప్పుడన్నా? లేదు, కాదు. ఎప్పుడన్నా ఫంక్షన్లో కలవటం తప్ప